అమెరికన్లను ఆశ్చర్యపరిచే 8 ఫిలిప్పీన్స్ ఆహార విచిత్రాలు. 1. కర్రపై పేగులు. ఐసో అనేది ఫిలిప్పీన్స్లో ప్రసిద్ధ వీధి ఆహారం. ఇది బార్బెక్యూ చేసిన పంది లేదా కోడి పేగులతో తయారు చేయబడుతుంది. పేగులను చాలాసార్లు శుభ్రం చేస్తారు. తరువాత వాటిని కర్రపై నేసి గ్రిల్ చేస్తారు. వాటిని సాధారణంగా నారింజ రంగుతో పూస్తారు. 2. గ్రిల్డ్ చికెన్ పాదాలు. గ్రిల్డ్ చికెన్ పాదాలను ఫిలిప్పీన్స్లో అడిడాస్ అంటారు. వాటికి చికెన్ కాలివేళ్ల నుండి పేరు వచ్చింది. అవి అడిడాస్ లోగోలాగా కనిపిస్తాయి. 3. బార్బెక్యూడ్ రక్తం. బీటామ్యాక్స్లో పంది మాంసం లేదా కోడి రక్తం ఉంటుంది. రక్తాన్ని తెరిచిన కంటైనర్లో ఉంచుతారు. అది చల్లబడినప్పుడు ఆకృతి మందంగా మారుతుంది. రక్తాన్ని మరింత ఘనరూపంలోకి కాల్చివేస్తారు. తరువాత దానిని దీర్ఘచతురస్రాకార ముక్కలుగా కట్ చేసి బార్బెక్యూ చేస్తారు. దీనికి కాలేయం లాంటి ఆకృతి ఉంటుంది. 4. పులియబెట్టిన రొయ్యలు. బాగ్గువాంగ్ అనేది రొయ్యలు లేదా చేపలతో చేసిన మందపాటి పేస్టు. దీనిని 3 నెలల వరకు ఉప్పుతో పులియబెట్టడం జరుగుతుంది. తర్వాత మిశ్రమాన్ని వేయించాలి. 5. రక్తం సూపు. దినగువాన్ అనేది పంది రక్తంతో చేసిన సూపు. దీనిని తరచుగా ఉడికించిన బియ్యంతో ప్రధాన భోజనంగా వడ్డిస్తారు. ఈ సూపు భయంకరమైన కోతలతో నిండి ఉంటుంది. మీరు దానిలో ముక్కులు, పేగులు, హృదయాలు మరియు ఊపిరితిత్తులను కనుగొనవచ్చు. 6. భయంకరమైన కోతలు. పంది చెంప, తల మరియు కాలేయం ఎప్పుడూ వృధా కావు. ఈ భాగాలను సిసిగ్ అనే వంటకంలో వండుతారు. ఈ వంటకం చాలా ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది అదే సమయంలో నమలడం మరియు క్రంచీగా ఉంటుంది. సిసిగ్ను కలమన్సీతో సిజిలింగ్ ప్లేట్లో వడ్డిస్తారు. సాధారణంగా పచ్చిగుడ్డును మధ్యలో బొమ్మలాగా వేస్తారు. 7. చెక్క పురుగులు. చెక్క పురుగు నిజంగా పురుగు కాదు. ఇది చెక్కలోకి రంధ్రాలు చేసే షెల్ లేని ఉప్పునీటి క్లాంప్. ఈ క్లాంపులు కుళ్ళిపోతున్న మడాడవుల మధ్య నివసిస్తాయి. వాటిని చెక్క నుండి తీసి పచ్చిగా వేస్తారు. 8. ఫలదీకరణ గుడ్లు. ఫలదీకరణ బాటుగుడ్లను ఉడికించడం లేదా ఆవిరి చేయడం జరుగుతుంది. గుడ్లలో ఆమ్నియోటిక్ ద్రవం, పచ్చసొన మరియు బాటుపిండం ఉంటాయి. వాటిని షెల్ నుండి తింటారు. బాలుడ్ అని పిలువబడే ఈ వంటకాన్ని వీధి ఆహారంగా అమ్ముతారు.